నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు ఏపీ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుందో ప్రజలందరికీ తెలిసిందే. అయితే మంత్రి నారా లోకేష్ గారైతే ఈ మధ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద సీరియస్ అవ్వటం తెలిసిందే. అయితే ఎవరైతే నియోజకవర్గాల్లో సక్రమంగా పనులు చేయట్లేదో వాళ్ళ మీద సీరియస్ తీసుకునే యాక్షన్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడైతే దాని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే పని చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మనం ఎప్పటి నుంచో వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం ఏపీలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది. అయితే ఈ మధ్య మనకి లోకేష్ గారు ఎమ్మెల్యేల పైన, ఎమ్మెల్సీల మీద సీరియస్ అవ్వటం కూడా చూస్తున్నాం. తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో సక్రమంగా పనులు చేయకపోవడం వల్ల కొంచెం సీరియస్ అవుతుంది చూసాం మేడం. అయితే డాష్ బోర్డు వల్ల ఎవరు సక్రమంగా పనులు చేయట్లేదో దానివల్ల తెలియజేయమని ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు. అసలు మొత్తానికి దాని వెనుక కారణాలు ఏంటి మేడం? అంటే మొన్నను మనం చూసామండి, 48 మంది మంత్రులకి వార్నింగ్ ఇవ్వడం ఎమ్మెల్యేలకి. సో చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వాళ్ళకి దిశానిర్దేశం చేశారు, వాళ్ళకు ఒక టైం టేబుల్ ఇచ్చారు. నెలలో మీరు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ డేట్స్లో ఏమేం చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి. 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ, 5వ తారీఖు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళాలి, 10వ తారీఖు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలి. ఇట్లా దిశానిర్దేశం చేశారు. తర్వాత నియోజకవర్గాల్లో ఎప్పుడెప్పుడు తిరగాలి, తర్వాత ప్రజా దర్బార్ ఎప్పుడు నిర్వహించాలి, 25వ తారీఖు 20వ తారీఖు, ఇట్లా ఒక 5-6 రోజులు వాళ్ళకి టైం టేబుల్ ఇచ్చారు. అయితే వాళ్ళకి మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టారు. అయితే ఎవరు కూడా మాట వింటల్లా. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది, సీనియర్స్ మరికొంతమంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మేము వినేదేంటని, సీనియర్స్ మాకేంటి చెప్పేది, అంతే కదా, ఆ రకంగా ఉంటుంది, ఆ రకంగా నడుస్తుంది. సో ఇన్ఛార్జ్ మంత్రులు చెప్పేది ఎవడు వింటల్లా. సో ఇన్ఛార్జ్ మంత్రులకి ఏం చేయాలో పాలుపోలేదు. అయితే మామూలుగా అయితే ఇప్పుడు పార్టీలో ఎలా ఉంటుందంటేనండి, ఒకసారి బాధ్యత ఇచ్చేసాక పెద్ద పట్టించుకోరు. కానీ తెలుగుదేశం అలా కాదు. తెలుగుదేశం అనేది క్రమశిక్షణకి పెట్టింది పేరు. మనం చూస్తూనే ఉన్నాం, చిన్న మాట తేడా వస్తేనే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. రేపు ఏదన్నా చెడ్డ పేరు వస్తుందంటే ఇవాళే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ మనం చూసాం. సో అప్పుడు వీళ్ళు లోకేష్తో చర్చించారు. అది మంచి పద్ధతి. అంటే మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఈ పార్టీలో. అందుకని వాళ్ళు లోకేష్ తోటి చెప్తే లోకేష్ అన్నారు, నేను డాష్ బోర్డ్ ఏర్పాటు చేస్తాను, ఎవరెవరు మీ మాట వింటలేదు, ఏ విషయంలో వింటలేదు, అవన్నీ మీరు నోట్ చేయండి. మీరు చెప్పాక కూడా వాళ్ళు వినకపోతే అది మీరు డాష్ బోర్డ్లో నాకు పాయింట్ వైజ్ పెట్టండి, పంపండి అని చెప్పారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎవరెవరు ఏ సందర్భంలో వింటలేదు, ఎందుకు వింటలేదు, అవన్నీ తెలుసుకుని చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళకి పిలిచి మాట్లాడతారు. అంతగా వినకపోతే అప్పుడు చర్యలు ఉంటాయి తప్ప ముందు చర్యలు ఏమి ఉండవు. అయితే ఇక్కడ సీనియర్స్ అయినా, అంటే సీనియర్స్నే పెడతారు కదా ఇన్ఛార్జ్ మంత్రుల కింద. సో వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వటం అనేది అదొక మంచి విషయం ఈ పార్టీ. 2, వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వినని వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా ఇంకా మంచిది. అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని అలవాటు అవ్వాలి. ఇప్పుడు మేము నెగ్గేసాము, ఇంకా మాకేముందిలే ఎదురు, మాకేంటి అవసరం నియోజకవర్గాల్లోకి వెళ్ళడం అనేది అనుకున్నారనుకోండి, దానివల్ల నష్టం ఎవరికి, వాళ్ళకే. వాళ్ళు ఒక్కసారి నియోజకవర్గాల్లో తిరగటం మొదలు పెడితే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ వాల్యూ ఏంటో, అసలు ఆ ఎమ్మెల్యే పదవికి ఉండే విలువ ఏంటో, ఒక మంత్రిగా ఉండడం వల్ల ఎంత మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ప్రజల్లో తిరిగితే అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళకి బుజ్జగించి నయానో భయానో చెప్పి ఒక్కసారి వెళ్ళటం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు, అంతే కదా. సో లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు డాష్ బోర్డ్కి వాళ్ళు ఇన్ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదంతా మా ప్రతిభే, మేమే నెగ్గాము, మమ్మల్ని చూసే ప్రజలు ఓట్లేశారు అని. సీనియర్స్ ఏమనుకుంటారు, మేము సీనియర్స్ కాబట్టి మమ్మల్ని చూసి ఓటు వేశారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇవేవీ కాదు. ఈసారి ఓటింగ్ సరళి చూస్తే మనకి ఓట్స్ ఎందుకు పడ్డాయంటే, ప్రజలు ఎందుకు వేశారంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి వేశారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని చూసి వేశారు, లోకేష్ని చూసి వేశారు. అంటే వాళ్ళు మార్పు కోరుకున్నారు. వాళ్ళు వైసీపీ హయాంలో వాళ్ళందరూ కూడా నానా పాటలు పడ్డారు, ఒక భయాందోళనకు గురయ్యారు, ఒక భయం గుప్పిట్లో వాళ్ళు బతికారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మనం ఏదో ఒకటి దీని మీద తేల్చుకోవాలని వాళ్ళు ఈసారి ఎన్నికల్లో 124 సీట్లు ఇచ్చారు. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రతిభ ఏం లేదు. అక్కడ మిమ్మల్ని నన్ను నిల్చోబెట్టినా నెగ్గుండేవాడు. కొన్ని సందర్భాలు అలా వస్తాయి.
ప్రతి పార్టీకి వస్తుందండి, ప్రతి రాష్ట్రంలోనూ అది జరుగుతుంది. అంటే ఒక పార్టీ మీద ఉండే ఒక ఎవర్షన్ కావచ్చు, వాళ్ళని దింపేయాలి అనుకుంటే ప్రజలు కళ్ళు మూసుకుని వాళ్ళకి నచ్చిన పార్టీకి వేసేస్తారు. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరని చూస్తారు తప్ప ఎవరు క్యాండిడేట్ అని చూడరు. నిన్న మీరు చూశారు బీహార్లో ఒక చిన్న అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే అయింది. అంటే ఆ అమ్మాయి బాగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అంతా కూడా 1 కోటి మంది ఉన్నట్టు ఫాలోవర్స్ ఆ అమ్మాయికి. ప్లస్ శబరి మీద పాడిన పాటకి ఆ అమ్మాయికి మోదీ గారి దగ్గరికి అంటే వెళ్ళడానికి అవకాశం దొరికింది. మోదీ గారు గుర్తించటం, అది అంటే ప్రతిభ ఉంది అక్కడ, అన్నీ ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు నేను ఇలా వచ్చినప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం ప్రజల్లోకి వెళ్తే ఏ ఎమ్మెల్యే అయినా లేకపోతే మంత్రి అయినా వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వాళ్ళకి చాలా సుగమం అయిపోతుంది మార్గం, నల్లేరు మీద నడక అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు నిల్చున్నా కూడా ప్రజలు గుర్తించి వాళ్ళని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు. మా ఎమ్మెల్యే ఎప్పుడూ కూడా మా ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే అనే పదాలు వినిపించాలి. ఎందుకంటే ప్రజలు కోరుకునేది అది. మాతో ఉన్నాడు ఈయన, మాకు కావాల్సింది చేస్తాడు, ఏ టైంకైనా వస్తాడు అంటే మీరు ఎప్పుడు కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే అండి, ఒక గుర్తింపు కోరుకుంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని పలకరించి ఏం శాలిని గారు బాగున్నారా, ఎలా ఉన్నారు అని మిమ్మల్ని ఆప్యాయంగా మీ చేయి పట్టుకున్నారు అనుకుందాం, తప్పులేదు పెద్దవాళ్ళు కాబట్టి. అప్పుడు మీకు ఎంత గుర్తింపు అది నలుగురిలో. అబ్బో ఈ శాలినికి ఈయన బాగా తెలిసే ఎమ్మెల్యే గారు, అమ్మో ఈవిడికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనుకుంటారు. ఏముండదు అక్కడ. ప్రజల సైకాలజీ అది వీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అనే వాళ్ళకి మీరు ఒక పదవిలోకి వెళ్ళాక మీరు అన్నీ తెలుసుకోవాలి. మీ మీ నడక, తర్వాత మీ మాట తీరు, మీరు 10 మందితో ఉండే విధానం, అంటే సైకాలజీ తెలియాలి మనకి. మనిషి సైకాలజీని పట్టుకోవాలి. అవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి లోకేష్ ఇవాళ మంత్రిగా ఆయన హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇంత పెద్ద సదస్సులో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నేను సిఐఏలో కదా, అది చేశాడు. మొన్న బీహార్ వెళ్తే నేషనల్ ప్రెస్సే వెయిట్ చేసింది. అది కావాలి. ఇప్పుడు శాలిని ఎవరు అనేది శాలిని చెప్పుకోకూడదు, శాలిని పనులు చెప్పాలి, శాలిని నడత చెప్పాలి, శాలిని చేసిన మంచి పనులు చెప్పాలి. అప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు. అది ఇవాళ వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది. అందుకని డాష్ బోర్డ్ పెట్టారండి. ఈ డాష్ బోర్డు వరకు వెళ్లకుండా ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు మాట వింటే వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రులది ఏ గొడవ ఉండదు. నియోజకవర్గాల్లో వాళ్ళకి ఒక తగిన గుర్తింపు కూడా దొరుకుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.